Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థర్డ్ సెమిస్టర్ ఇది అన్ని గ్రూప్ల వారికి కామన్ సబ్జెక్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకేనా, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇది అన్ని గ్రూప్స్కి కామన్ పేపర్ ఇది. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేస్తారా లేదా చూసుకోండి, ఎందుకంటే ఇవన్నీ గ్యాదర్ చేసి ఈ ఆన్సర్స్ ఎడిట్ చేశాను మీకు అర్థమయ్యే విధంగా. ఓకేనా, దీనికి చిన్న లైక్ గీయండి ప్లీజ్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు షార్ట్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఇప్పుడు మీరు ఇవి పీడిఎఫ్, నేను ఈ వీడియోలో చెప్పే పీడిఎఫ్ ఆన్సర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నేను ఎండ్లో చెప్తాను. ఓకేనా, ఎండ్లో అంటే మళ్ళీ ఎండ్కి వెళ్ళిపోకండి, స్కిప్ చేయకండి, ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ వినండి. నేను ఎండ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పీడిఎఫ్ అనేది ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఓకేనా, డన్. ఇక్కడ షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ గ్రూప్ డిస్కషన్, ఎక్స్ప్లెయిన్. ఇది 2024 ఇయర్లో వచ్చిందండి క్వశ్చన్ పేపర్లో. అంటే 2024 ఇయర్లో జనవరి మంత్లో థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు, రెగ్యులర్ ఎగ్జామే. ఇది రెగ్యులర్ పేపర్లో వచ్చిన క్వశ్చన్. ఏంటి, వాట్ ఈజ్ గ్రూప్ డిస్కషన్. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి పేపర్స్. ఇక్కడ వాట్ ఈజ్ గ్రూప్ డిస్కషన్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు. గ్రూప్ డిస్కషన్ అంటే ఏమిటి అండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ డిస్కషన్ డెఫినేషన్ చూడండి. ఏ గ్రూప్ డిస్కషన్ ఈజ్ ఏ కన్వర్సేషన్ అమాంగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు డిస్కస్ ఏ స్పెసిఫిక్ టాపిక్ ఆర్ ఇష్యూ. గ్రూప్ డిస్కషన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 4, 5, 6 కలిసి ఒక టాపిక్ మీద డిస్కస్ చేస్తారు కదా, దాన్ని గ్రూప్ డిస్కషన్ అంటారు. ఇప్పుడు మనకు స్కూల్లో మీకు గుర్తుందా, మనకు ఒక 4 కలిపి 5 కలిపి ఒక గ్రూప్ ఫామ్ చేసి మనకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. ప్రాజెక్ట్ని మనం చేయాలి డిస్కస్ చేసుకుంటూ, ఆ విధంగా అన్నట్టు గ్రూప్ డిస్కషన్ అంటే ఇది. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు కాబట్టి ద పర్పస్ ఆఫ్ ఏ గ్రూప్ డిస్కషన్ ఈజ్ టు. పర్పస్ ఏంటి, దీని పర్పస్ ఏంటంటే గ్రూప్ డిస్కషన్ ఒక పర్పస్ ఏంటంటే ఎంకరేజ్ యాక్టివ్ లిజనింగ్ అండ్ ఎంగేజ్మెంట్. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్లో మనం ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో మనం క్లియర్గా వినడానికి ట్రై చేస్తాం, అవునా. అందుకే ఎంకరేజ్ యాక్టివ్ లిజనింగ్ అండ్ ఎంగేజ్మెంట్. వాళ్ళతో ఎంగేజ్ అవుతాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనం దానికి రిప్లై ఇస్తూ ఉంటాం. సో మనకు లిజనింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇప్పుడు ఒక గ్రూప్లో మనం డిస్కస్ చేసేటప్పుడు మనకి ఏంటంటే క్రిటికల్ థింకింగ్ మనకు పెరుగుతుంది అన్నట్టు. ఒక టాపిక్ మాట్లాడుతున్నప్పుడు ఆ టాపిక్ గురించి మనకు థింక్ చేస్తాం మనం, నెక్స్ట్ ఏంటి అనేది క్రిటికల్ థింకింగ్ పవర్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదైనా మన గ్రూప్స్లో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం, సో ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు ఒక 4, 5 కలిసిన ఒక గ్రూప్లో మనం మాట్లాడుతున్నప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి, అవునా. మీరు గమనించండి, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఏదైనా డిస్కస్ చేసేటప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఇంగ్లీష్ మాట్లాడతారో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయండి, అవునా. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్స్. టైప్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్స్ అంటే ఇది షార్ట్ క్వశ్చన్ కదా సార్, ఇంత రాయాలా సార్ అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ షార్ట్ క్వశ్చన్ ఇస్తే ఇదంతా రాయాలి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్స్ మీకు లాంగ్లో కూడా అడగచ్చు, అందుకే నేను ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్లో ఫస్ట్ డిస్కషన్ ఏంటంటే ఫార్మల్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఫార్మల్ గ్రూప్ డిస్కషన్ ఇదేంటిది మరి అంటే ఏ ఫార్మల్ గ్రూప్ డిస్కషన్ ఫాలోస్ an agenda with a clear introduction, discussion and conclusion. ఇక్కడ ఈ ఫార్మల్ గ్రూప్ డిస్కషన్ ఏంటంటే బిజినెస్ వాళ్ళు ఎక్కువ చేస్తారండి. బిజినెస్ కంపెనీ వాళ్ళు ఏదైనా గవర్నమెంట్కి సంబంధించింది ఒక ఎజెండాలో వాళ్ళు గ్రూప్ డిస్కషన్ చేస్తారు. ఇప్పుడు బిజినెస్ వాళ్ళంటే ఒక టెండర్ వేయడానికి, వాళ్ళ బిజినెస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. వాళ్ళకి క్లియర్గా ఐడియా ఉంటుంది ఏం డిస్కస్ చేయాలి
అండ్ ఏం చేయాలి అనేది వాళ్ళకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది కదా, దానిని ఫార్మల్ డిస్కషన్ అంటాం మనం. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ సెకండ్ పాయింట్ ఇన్ఫార్మల్ గ్రూప్ డిస్కషన్. ఇన్ఫార్మల్ గ్రూప్ డిస్కషన్ అంటే ఏ క్యాజువల్ కన్వర్సేషన్ అమాంగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ క్యాజువల్గా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఫ్రెండ్స్ అందరూ ఒక చోట చేరి మాట్లాడుకుంటారు కదా, దాన్ని ఏమంటారు, ఇన్ఫార్మల్ గ్రూప్ డిస్కషన్. లేదంటే మనకు ఒక ఫ్యామిలీలో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, ఇక్కడ మన రిలేటివ్స్ వచ్చినప్పుడు మనం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మనం మాట్లాడుకుంటాం కదా, దాన్ని ఏమంటారు, ఇన్ఫార్మల్ గ్రూప్ డిస్కషన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆన్లైన్ గ్రూప్ డిస్కషన్. మనం ఆన్లైన్లో గ్రూప్ డిస్కషన్ చేస్తూ ఉంటాం. ఏంటి, ఏ వర్చువల్ డిస్కషన్ హెల్డ్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్స్ సచ్ యాజ్ వీడియో కాన్ఫరెన్స్. అవును కదా, ఆన్లైన్లో మనం వీడియో మాట్లాడుతూ ఉంటాం వేరే చోట ఉండి కూడా. డన్. అండ్ ఇక్కడ బై పార్టిసిపేటింగ్ ఇన్ గ్రూప్ డిస్కషన్స్ ఇండివిజువల్స్ కెన్ డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఇక్కడ మనకు గ్రూప్ డిస్కషన్లో పాల్గొన్నట్లయితే, ఎక్కువగా పార్టిసిపేట్ చేసినట్లయితే మనం ఏం పెంచుకోవచ్చు, ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మనకు గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తే. అండ్ క్రిటికల్ థింకింగ్ కూడా పెరుగుతుంది. ఓకేనా. మనం ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి మనం డీప్గా థింక్ చేసే మనకు శక్తి వస్తుందని అర్థం. దాని గ్రూప్ డిస్కషన్ గురించి అడిగితే ఇదంతా గుర్తుంచుకోండి. ఓకేనా. డన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ స్ట్రెస్ అండ్ రిథమ్. ఇది 2024 ఇయర్లో వచ్చిందండి. అంటే జనవరి మంత్లో వాళ్ళకు కండక్ట్ చేశారు థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్. ఇది 2024 పేపర్లో వచ్చింది. ఏంటి, రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ స్ట్రెస్ అండ్ రిథమ్. మరి ఇక్కడ స్ట్రెస్ గురించి ఫస్ట్ చూద్దాం మనం. స్ట్రెస్ అంటే ఏంటంటే, స్ట్రెస్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కెన్ రిఫర్ టు ఏ ఫ్యూ డిఫరెంట్ థింగ్స్ ఇంక్లూడ్. ఇక్కడ స్ట్రెస్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్లో పోల్చినట్లయితే ఏమంటారంటే కొన్ని థింగ్స్ ఉంటాయి. ఏంటంటే వర్డ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఓకేనా. వర్డ్ స్ట్రెస్ అంటే ఏంటి, వర్డ్ స్ట్రెస్ ఈజ్ కమ్యూనికేటెడ్ త్రూ ఇన్ఫ్లెక్షన్ విచ్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఎ సిలబుల్స్ లెంత్ ఆర్ వాల్యూమ్. ఇప్పుడు మనం ఒక వర్డ్ని ప్రొనౌన్సింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్లో. ఆ డిఫరెంట్ వర్డ్స్ అని మనం డిఫరెంట్గా ప్రొనౌన్సింగ్ చేస్తాం, పలుకుతాం నోటితోటి. దాన్ని ఏమంటారంటే వర్డ్ స్ట్రెస్ అని అంటారు. డన్. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్ట్రెస్ అంటే మనం మాట్లాడే విధానం. ఇప్పుడు వెన్ సమ్మన్ ఈజ్ స్ట్రెస్డ్ దే మే బికమ్ మోర్ ఈజీలీ ఫ్రస్ట్రేటెడ్. దిస్ కెన్ మేక్ ఇట్ డిఫికల్ట్ టు చూస్ ద రైట్ వర్డ్స్ ఇన్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ చేశారండి మాట్లాడే టాపిక్ని ఎక్కువ స్ట్రెస్ అంటే సాగదీశారనుకోండి, అప్పుడు ఎదుటి వాళ్ళకు అంటే లిజనర్స్కి అంటే వినే వాళ్ళకు ఏమవుతుంది, ఫ్రస్ట్రేటింగ్ వస్తుంది, కోపం వస్తుంది కదా అని ఇక్కడ దాని అర్థం కమ్యూనికేషన్ స్ట్రెస్ అనేది. అండ్ నెక్స్ట్ స్ట్రెస్ లాంగ్వేజ్ని స్ట్రెస్ చేయడం. ద వే సమ్ వన్ రెస్పాన్స్ టు స్ట్రెస్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ వన్. లాంగ్వేజ్, ఇప్పుడు కొందరు నత్తి వాళ్ళు ఉంటారు కదా, ఆ నత్తి వాళ్ళు ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు ఆ లాంగ్వేజ్ అనేది స్ట్రెస్ అవుతూ ఉంటుంది. స్ట్రెస్ లాంగ్వేజ్ అప్పుడు వాళ్ళకు ఎదుటి వారికి కొద్దిగా అర్థం కాదు. డన్. రిథమ్. ఇప్పుడు స్ట్రెస్ గురించి అయిపోయింది కదా, ఇప్పుడు రిథమ్ అంటే ఏంటో చూద్దాం మనం. రిథమ్ అంటే ద ప్యాటర్న్ ఆఫ్ స్ట్రెస్డ్ అండ్ అన్స్ట్రెస్డ్ సిలబుల్స్ ఇన్ స్పీచ్ ఈజ్ నోన్ యాజ్ రిథమ్. మీకు సిలబుల్స్ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఈ సిలబుల్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక వర్డ్లో మనం పలుకుతున్నప్పుడు సిలబుల్స్ అనేవి ఉంటాయి, దాన్ని డివైడ్ చేస్తాం మనం. ఇప్పుడు సిలబుల్స్. ఓకేనా. సిలబుల్స్. ఇప్పుడు ఇక్కడ అన్స్ట్రెస్డ్ ఉందండి, ఇక్కడ చూడండి అన్స్ట్రెస్డ్ ఉందా, అన్స్ట్రెస్డ్ సిలబస్. అన్స్ట్రెస్డ్ అంటే 3 సిలబుల్స్ ఉన్నాయి ఇందులో. అన్స్ట్రెస్డ్ ఇలా 3 సిలబుల్స్ అన్నట్టు ఇవి. ఇక్కడ ఏమంటున్నాడు, ద ప్యాటర్న్ ఆఫ్ స్ట్రెస్డ్ అండ్ అన్స్ట్రెస్డ్ సిలబుల్స్. స్ట్రెస్డ్ మరియు అన్స్ట్రెస్డ్ సిలబుల్స్ ఇన్ స్పీచ్ ఈజ్ నోన్ యాజ్ రిథమ్. ఈ రెండు కలిపి చెప్పినట్లయితే దాన్ని ఏమంటారు, రిథమ్ అని అంటారు. డన్. రిథమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ కమ్యూనికేషన్ బికాస్ ఇట్ హెల్ప్స్ లిజనర్స్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద స్పీచ్. ఈ రిథమ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి.
కొన్ని టాపిక్స్ అనేవి స్ట్రెస్ చేయాలి అర్థం కావాలి అంటే, కొన్ని టాపిక్స్ స్ట్రెస్ చేయకూడదు అంటే. అందుకే స్ట్రెస్డ్ అండ్ అన్స్ట్రెస్డ్ సిలబుల్స్ అనేవి కమ్యూనికేషన్ ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు మనకు ఈ రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద సబ్ స్కిల్స్ ఆఫ్ రైటింగ్ ఎక్స్ప్లెయిన్. ఇది 2024 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఏమంటుండు, వాట్ ఆర్ ద సబ్ స్కిల్స్ ఆఫ్ రైటింగ్. మీరు ఎగ్జామ్ పేపర్ వచ్చిన తర్వాత కూడా క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చదివిన తర్వాతనే ఆన్సర్ అనేది రాయండి. చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, కానీ అక్కడ ఇచ్చే క్వశ్చన్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ సబ్ స్కిల్స్ ఆఫ్ రైటింగ్ అన్నాడు అంటే, మనం రైటింగ్ అంటే ఏంటి, రాసే విధానంలో స్కిల్స్ ఏంటి, సబ్ స్కిల్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎలా రాయాలి అనేది ఇక్కడ చెప్పాలి మనం, ఏం లేదు ఇక్కడ. దీస్ సబ్ స్కిల్స్ ఆర్ ద బిల్డింగ్స్ బ్లాక్స్ ఆఫ్ రైటింగ్ అండ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇక్కడ సబ్ స్కిల్స్ అనేవి ఏంటి అంటే రైటింగ్కి బిల్డింగ్ బ్లాక్స్ అన్నట్టు, అండ్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇక్కడ సబ్ స్కిల్స్ ఆఫ్ రైటింగ్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 4 టైప్స్. ఇక్కడ సబ్ స్కిల్స్ అనేవి రైటింగ్కి 4 టైప్స్ ఉంటాయండి. ఇక్కడ ఫస్ట్ టైప్ ఏంటంటే టెక్స్చువల్ సబ్ స్కిల్స్. టెక్స్చువల్ సబ్ స్కిల్స్ అంటే స్కిల్స్ సచ్ యాజ్ డిఫైనింగ్, డిస్క్రైబింగ్, ఎక్స్ప్లెయినింగ్, కంపేరింగ్ అండ్ క్లాసిఫైయింగ్. ఓకేనా, ఈ టెక్స్చువల్ సబ్ స్కిల్స్ అంటే ఏంటంటే డిఫైన్ చేసుడు అన్నట్టు. ఒక దాని గురించి మనం డిఫైన్ చేస్తున్నప్పుడు అదే టెక్స్చువల్ సబ్ స్కిల్స్ అవుతుంది రైటింగ్కి. అండ్ డిస్క్రైబింగ్, ఎక్స్ప్లెయినింగ్, కంపేరింగ్ అండ్ క్లాసిఫైయింగ్. మీకు ఇక్కడ అర్థమవుతున్నాయి కదా. అండ్ డన్. సెకండ్, ఆర్గనైజేషనల్ సబ్ స్కిల్స్. స్కిల్స్ సచ్ యాజ్ స్ట్రక్చరింగ్, సీక్వెన్సింగ్, ఇంట్రడ్యూసింగ్ అండ్ కన్క్లూడింగ్. ఆర్గనైజేషనల్ సబ్ స్కిల్స్ అంటే ఏంటంటే ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతూ మనం రాసే విధానం అనేది, అంటే సీక్వెన్సింగ్ దాన్ని డెవలప్ చేస్తూ, ఇంట్రడ్యూసింగ్ ఒక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, అండ్ కన్క్లూడింగ్. ఇవన్నీ ఏంటంటే ఆర్గనైజేషనల్ సబ్ స్కిల్స్ కిందకి వస్తాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లింగ్విస్టిక్ సబ్ స్కిల్స్. స్కిల్స్ సచ్ యాజ్ యూజింగ్ టెక్నికల్ వొకాబులరీ, యూజింగ్ ప్రిసైజ్ లాంగ్వేజ్ అండ్ యూజ్ క్లియర్ సెంటెన్స్. ఇక్కడ లింగ్విస్టిక్ సబ్ స్కిల్స్ అంటే ఏంటంటే మనం రాసేటప్పుడు టెక్నికల్ వొకాబులరీని యూజ్ చేస్తాం. అంటే సింపుల్గా ఉండే విధంగా టెక్నికల్ వొకాబులరీని యూజ్ చేస్తూ, అండ్ యూజింగ్ ప్రిసైజ్ లాంగ్వేజ్ అంటే మనం ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో మన అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం రాసుకుంటాం. అండ్ యూజింగ్ క్లియర్ సెంటెన్సెస్. ఇప్పుడు రాసేటప్పుడు మనకు అర్థమవడం కాకుండా వేరే వాళ్ళు చదివినప్పుడు కూడా మన నోట్స్ అనేది అర్థమయ్యే విధంగా రాస్తాం. దాన్ని ఏమంటారు, లింగ్విస్టిక్ సబ్ స్కిల్స్. ఫోర్త్ వన్, కాగ్నిటివ్ సబ్ స్కిల్స్ అంటే ఏంటంటే స్కిల్స్ సచ్ యాజ్ అనలైజింగ్, సింథసైజింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్. ఇక్కడ స్కిల్స్ అనేవి అనలైజ్ చేస్తాం మనం. ఓకేనా, అనలైజింగ్, సింథసైజింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్. మనం ఆలోచించి ఫస్ట్ అనలైజ్ చేసి కరెక్టా కాదా అని చేసినప్పుడే దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసి ఇంటర్ప్రిట్ చేస్తాం, రాస్తాం. దాన్ని ఏమంటారు, కాగ్నిటివ్ సబ్ స్కిల్స్ అంటారు. డన్. నెక్స్ట్, ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ అనేది 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. అండ్ 2024 జనవరిలో జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో కూడా మనకు ఈ క్వశ్చన్ అనేది 2 సార్లు రిపీట్ అయింది. ఇక్కడ ఏంటి క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ టెక్నిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ రీడింగ్. ఎఫెక్టివ్ రీడింగ్లో టెక్నిక్స్ ఏముంటాయని అడుగుతుంది. ఇక్కడ చూడండి, టెక్నిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ రీడింగ్ ఏముంటాయంటే ఫస్ట్ యాక్టివ్ రీడింగ్ ఉంటుందండి. యాక్టివ్ రీడింగ్ అంటే ఏంటంటే యాక్టివ్ రీడింగ్ మీన్స్ రీడింగ్ విత్ ఎ పర్పస్ వేర్ యూ యాక్టివ్లీ ఎంగేజ్ విత్ ద టెక్స్ట్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్, highlighting key points, making
మేకింగ్ కనెక్షన్స్ టు యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ థింకింగ్ క్రిటికల్ అబౌట్ వాట్ యు ఆర్ రీడింగ్. అంటే ఇక్కడ ఎఫెక్టివ్ రీడింగ్ టెక్నిక్స్ ఏముంటాయి అంటే, రీడింగ్ చేసేటప్పుడు మనకు ఎఫెక్టివ్ అంటే మనకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి రీడింగ్ చేసేటప్పుడు. మనం ఫాస్ట్గా రీడ్ చేస్తాం, కొన్ని టెక్నిక్స్ ఇప్పుడు చెప్తాను. యాక్టివ్ రీడింగ్ అంటే మనం ఏంటంటే, మనం దాంట్లో టెక్స్ట్ చదివేటప్పుడు, ఆ టెక్స్ట్ టాపిక్ చదివేటప్పుడు మనకు మైండ్లో రన్ అవుతూ ఉంటుంది, వేరే దాన్ని హైలైట్ చేస్తాం, మనం కీ పాయింట్స్ని హైలైట్ చేస్తాం. మేకింగ్ కనెక్షన్ టు యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ థింకింగ్ క్రిటికల్, ఆ టాపిక్ గురించి డీప్గా థింక్ చేస్తాం, ఇలా ఎందుకు జరిగిందని డీప్గా థింక్ చేస్తాం కదా, దాన్ని ఏమంటారంటే యాక్టివ్ రీడింగ్ అంటారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్కిమ్మింగ్ అన్నట్టు, ఇక్కడ స్కిమ్మింగ్ అంటే ఏంటంటే హెల్ప్స్ యూ ఐడెంటిఫై కీ పాయింట్స్ వితౌట్ రీడింగ్ ద ఎంటైర్ టెక్స్ట్. ఈ స్కిమ్మింగ్ రీడింగ్ ఏంటంటే మనకు ఒక టాపిక్ చదివేటప్పుడు కీ పాయింట్స్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది ఇది స్కిమ్మింగ్ రీడింగ్ అనేది. ఇక్కడ మనం మొత్తం చదవడం అవసరం లేదు. ఈ స్కిమ్మింగ్ రీడింగ్ అంటే కీ పాయింట్స్నే మనం తీసుకుంటాం అన్నట్టు, హైలైట్ చేసిన కీ పాయింట్స్నే మనం తీసుకొని అర్థం చేసుకుంటాం, అది రీడింగ్ అన్నట్టు. స్కానింగ్ ఇంకోటి. స్కానింగ్ అంటే ఏంటంటే, స్కానింగ్ ఈజ్ రీడింగ్ ఎ టెక్స్ట్ క్విక్లీ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ద రీడర్ ఇగ్నోర్స్ ఇర్రిలెవెంట్ డీటెయిల్స్. ఇక్కడ ఏంటంటే స్కానింగ్ చేసేటప్పుడు మనకు ఒక టెక్స్ట్ని క్విక్లీగా రీడ్ చేస్తాం, ఎందుకంటే మనం కావాల్సిందే మనకు కావాలి కాబట్టి ఎదుగుతూ స్కాన్ చేసి మనం అది తీసుకుంటాం ఇన్ఫర్మేషన్ అనేది. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఉంటుందండి, ఆ పారాగ్రాఫ్లో మనకు పారాగ్రాఫ్ కింద క్వశ్చన్స్ ఇస్తుంది కదా. ఇప్పుడు క్వశ్చన్లో వచ్చిన క్వశ్చన్ ఆన్సర్కి మనం కావాలంటే ఆ పారాగ్రాఫ్లో ఎక్కడుందో వెతికి మనం రాస్తాం కదా, ఆ పర్టికులర్ థింగ్ని మనం తీసుకొని రాస్తాం. దీని ఏమంటారంటే స్కానింగ్ అంటారు. ఈ స్కానింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకు అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం మనం, డీటెయిల్స్ని. దీన్ని స్కానింగ్ అంటారు. నెక్స్ట్ డీటెయిల్డ్ రీడింగ్ అంటాం. డీటెయిల్డ్ రీడింగ్ అంటే ఏంటంటే రీడ్ ఎవ్రీ సెంటెన్స్ కేర్ఫుల్లీ స్టార్టింగ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్యాసేజ్ టు ద ఎండ్ ఆఫ్ ఇట్. అంటే ఏంటంటే డీటెయిల్డ్ రీడింగ్ అంటే డీటెయిల్గా చదవడం. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇక టెక్స్ట్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే ఎండ్ వరకు ఏదైతే వర్డ్ అండ్ సెంటెన్స్ ఉన్నదో ప్రతి పాయింట్ని చదవడం, దాన్ని ఏమంటారు డీటెయిల్డ్ రీడింగ్ అని అంటాం మనం. అండ్ నెక్స్ట్ క్వశ్చనింగ్ అన్నట్టు. క్వశ్చనింగ్ అంటే ఏంటంటే ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ ద టెక్స్ట్ బిఫోర్ యూ రీడ్. ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ని రీడ్ చేసే ముందు, చదివే ముందు మనం క్వశ్చన్స్ని మనమే అడుక్కోవాలన్నట్టు. ఎలా అంటే ఇప్పుడు ఒక టాపిక్ ఉందండి, ఒక టాపిక్ మనం చదివేటప్పుడు దానికన్నా ముందు ఈ టాపిక్ దేని గురించి తెలియజేస్తున్న మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి, అవునా. అండ్ రైట్ దెమ్ డౌన్ ఇన్ యువర్ నోట్స్ అండ్ రివైజ్ దెమ్. ఆ క్వశ్చన్స్, మీకు వచ్చిన క్వశ్చన్స్ అనేవి ఆ టాపిక్ చదివేటప్పుడు ఆ క్వశ్చన్స్ అని ఒక నోట్బుక్లో రాసుకొని మనం రివైజ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ అండి రీడింగ్లో క్వశ్చనింగ్ అనేది. అండ్ నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈ 4th క్వశ్చన్ అయిపోయింది కదా, ఎఫెక్టివ్ రీడింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. టెక్నిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ రీడింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఇది ఈజీగా ఉంటుంది, మీకు ఏమైనా ఇంకా అనిపిస్తే పాయింట్ రాసేయండి. అండ్ 5th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ లిజనింగ్ కాంప్రిహెన్షన్ డిస్కస్. ఇక్కడ 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ లిజనింగ్ అన్నట్టు. ఇప్పుడు ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ లిజనింగ్ కాంప్రిహెన్షన్, మనం ఏదైనా వినేటప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. మనం ఏదైనా వినేటప్పుడు కానీ చూసేటప్పుడు దాన్ని ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు విన్నప్పుడు కానీ మనకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఇప్పుడు చెప్తాను వినండి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే వొకాబులరీ అన్నట్టు. వొకాబులరీ ఏంటంటే వొకాబులరీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లిజనింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్. వొకాబులరీ అంటే సెంటెన్స్ ఫార్మేషన్. మనకు వొకాబులరీ తెలియకుంటే ఎదుటివారు, ఒక స్పీకర్ మనకు చెప్పేవారు ఏం చెప్తున్నారో అర్థం కాదు. సో వొకాబులరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది లేకుంటే మనకు లిజనింగ్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఫ్యాక్టర్. అండ్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఫెయిల్యూర్ టు కాన్సన్ట్రేట్ కెన్ అఫెక్ట్ లిజనింగ్ కాంప్రిహెన్షన్. ఇప్పుడు మనం ఎదుటివారు ఏదైనా స్పీచ్ ఇచ్చినప్పుడు లేదా స్పీకర్ మనకు ఏదైనా
చెప్తున్నప్పుడు లేదా మనకు సార్ ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ అనేది ఆ సార్ చెప్పేటప్పుడు లేదనుకోండి, కాన్సన్ట్రేషన్ ఒకవేళ ఫెయిల్ అయినప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఎక్కడనో ఉన్నట్లయితే మనకు లిజనింగ్లో అఫెక్ట్ అవుతుంది అని చెప్తుండు. కాన్సన్ట్రేషన్ ఈజ్ ద సెకండ్ ఫ్యాక్టర్ అఫెక్టింగ్ ఇన్ లిజనింగ్. అండ్ థర్డ్ వన్ మెమరీ అండ్ రిటెన్షన్. మెమరీ అండ్ రిటెన్షన్ అంటే కెపాసిటీ టు రిమెంబర్ అండ్ రికాల్ ఇన్ఫర్మేషన్. కెపాసిటీ టు రిమెంబర్ అండ్ రికాల్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా వినేటప్పుడు కానీ మనకు మెమరీ ఉండాలి, మెమరీ పవర్ ఉండాలి. అంటే మనం వినేది ఏంటి అర్థం చేసుకోవాలి, అంటే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, సార్ చెప్పేది ఏంటి అనేది మనం థింకింగ్ చేయాలి. సో మెమరీ పవర్ అనేది ఉండాలి, కెపాసిటీ ఆఫ్ మెమరీ, అండ్ రిమెంబర్ చేసుకోవాలి ఏం చెప్పాడు అనేది, అండ్ రికాల్ ఇన్ఫర్మేషన్, రికాల్ చేస్తూ ఉండాలి ఏం జరుగుతుంది, ఏం రికాల్ చేస్తూ ఉండాలి సార్ ఏం చెప్తుండ అనేది. సో ఇదేంటంటే మెమరీ అండ్ రిటెన్షన్ అని అర్థం. ఇక్కడ తర్వాత ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఇప్పుడు మనం ఏదైనా వినేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తూ ఉంటుందండి, అవునా? ఇప్పుడు డిస్టర్బెన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ దట్ విల్ అఫెక్ట్ లిజనింగ్ కాంప్రిహెన్షన్, అవునా? ఇప్పుడు మనం క్లాస్ రూమ్లో కూడా మనం సార్ క్లాసెస్ చెప్పేటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో కొన్ని నాయిసెస్ వినబడుతూ ఉంటాయి. సో అదేమవుతుంది, మన లిజనింగ్కి ఎఫెక్ట్ అవుతుంది. మనం ఒక క్లాస్ వింటున్నాం కాబట్టి ఏదైనా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వచ్చినట్లయితే ఆ సార్ చెప్పేది మనకు అర్థం కాదు. సో అది ఎఫెక్ట్ అవుతుందని చెప్తుండు. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ రిథమ్స్. లాంగ్వేజ్ రిథమ్స్ అంటే లాంగ్వేజ్ రిథమ్స్ కెన్ అఫెక్ట్ లిజనింగ్ కాంప్రహెన్షన్. ఇక్కడ లాంగ్వేజ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ లాంగ్వేజెస్ని డిఫరెంట్ స్టైల్స్లో మాట్లాడుతూ ఉంటారు కొందరు. ఇప్పుడు కొందరు ఏంటంటే ఇంగ్లీష్ని ఒక రకంగా మాట్లాడతారు, అంటే మన ఇంగ్లీష్ వేరే ఉంటుంది కదా. కొందరు సార్స్ ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళు కోర్సెస్ తీసుకొని ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ టైప్గా మాట్లాడుతూ ఉంటారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది. సో మనకు అది అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుందండి. అర్థం అవుతుంది కానీ ఆ వర్డ్ మనం తీసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో దాన్ని లాంగ్వేజెస్ రిథమ్స్ అంటారు. అండ్ ఇక్కడ 6th క్వశ్చన్ అండి, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ స్పీచ్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. 5th క్వశ్చన్ అయిపోయింది కదా, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ లిజనింగ్ కాంప్రిహెన్షన్ డన్. ఇప్పుడు 6th క్వశ్చన్ వచ్చేసి స్పీచ్ సౌండ్స్ మీద, ఇంగ్లీష్లో స్పీచ్ సౌండ్స్ మీద ఒక ఎక్స్ప్లెనేషన్ చేయండి అని అంటున్నాను. ఇప్పుడు 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే స్పీచ్ సౌండ్స్ వచ్చేసి ఏంటంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. మనకు ఇంగ్లీష్లో 2 types ఆఫ్ సౌండ్స్ ఉన్నాయి. ఏంటి మీకు అందరికీ తెలుసు, వోవెల్ సౌండ్స్ ఉన్నాయి, కాన్సోనెంట్ సౌండ్స్ ఉన్నాయి, అవునా? వోవెల్ సౌండ్స్ అండ్ కాన్సోనెంట్ సౌండ్స్. ఇది మీరు 10th నుంచి చదువుకుంటూ వస్తున్నారండి, గుర్తుండాలి. ఎందుకంటే ఇప్పుడు దేర్ ఆర్ 44 స్పీచ్ సౌండ్స్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ ఇంగ్లీష్లో 44 స్పీచ్ సౌండ్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఫస్ట్ వోవెల్ సౌండ్స్ మనం ఎన్నో చూద్దాం. ఇక్కడ వోవెల్ సౌండ్స్ వచ్చేసి ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవి ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. 4 5 ఉన్నాయి. 5 వోవెల్ సౌండ్స్. డన్. ఇప్పుడు కాన్సోనెంట్ సౌండ్స్ ఎన్నో చూద్దాం. కాన్సోనెంట్స్ దేర్ ఆర్ 24 కాన్సోనెంట్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. 24 కాన్సోనెంట్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. అయితే ఇక్కడ ఏంటంటే దీస్ సౌండ్స్ ఆర్ క్రియేటెడ్ బై 21 లెటర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ వోవెల్ సౌండ్స్ అనేవి 5 ఉన్నాయండి. మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనేది మనకు 26 ఉంటాయి కదా. 26లో ఇక్కడ వోవెల్ సౌండ్స్ 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్స్ అనేవి 21 ఉంటాయి. ఇక్కడ చూడండి, దీస్ సౌండ్స్ ఆర్ క్రియేటెడ్ బై ద 21 లెటర్స్. ఈ 21 లెటర్స్ని యూజ్ చేసుకొని ఇక్కడ 24 కాన్సోనెంట్ సౌండ్స్ అనేవి క్రియేట్ చేశారు. ఓకేనా? మనకి కాన్సోనెంట్ సౌండ్స్ ఎన్ని ఉంటాయి? 24 ఉంటాయి, 21 కాదు, గుర్తుంచుకోండి. ఆ 21 తోటి ఈ 24ని అంటే మూడింటిని కలిపి ఏం చేశారు? 24 కాన్సోనెంట్ సౌండ్స్ని ఇంగ్లీష్లో క్రియేట్ చేశారు. డన్. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్స్ సార్. ఇప్పుడు కాన్సోనెంట్ సౌండ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ పి, ఇది పిఏ కదా. ఈ పిని మనం డిఫరెంట్ సౌండ్స్లో పలుకుతాం. ఏ విధంగా? ఇక్కడ చూడండి, టీఓపి టాప్. ఇప్పుడు పీని ఏ విధంగా పలికాం మనం? టాప్, అప్, ఆప్. ఇప్పుడు పిఈఎన్ పెన్. ఈ పీని ఇప్పుడు ఏ విధంగా పలికాం మనం? పే, పెన్. అవునా? డిఫరెంట్ సౌండ్స్లో మనం పలుకుతాం ఈ పీని. అండ్ నెక్స్ట్ ఎమ్ని. ఇవేంటండి? కాన్సోనెంట్ సౌండ్స్ డిఫరెంట్ సౌండ్స్లో మనం
పలుకుతాం అన్నప్పుడు. ఇక్కడ ఎం అంటే ఏంటి, ఇక్కడ ఎం సౌండ్ చూడండి, ఇక్కడ MEN మెన్. ఇక్కడ ఎమ్ని ఏ విధంగా పలికాం మనం, మెన్, అవునా. అండ్ ఇక్కడ MONEY మనీ, మా మనీ. నెక్స్ట్ BAG బ్యాగ్, బ్యాగ్, ఓకేనా. సౌండ్ చూడండి, మీరు సౌండ్ వినండి, ఓకేనా. నెక్స్ట్ TAB ట్యాబ్, ఓకేనా, డన్. ఈ విధంగా సౌండ్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ చూసుకోండి. ఈ PDF డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను, లాస్ట్లో నేను ఎక్కడైనా చెప్పచ్చు, PDF ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 7th క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రైటింగ్ స్కిల్స్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రైటింగ్ స్కిల్స్. ఇది 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్, ఓకేనా. ఇప్పుడు ఇదేంటంటే రైటింగ్ స్కిల్స్లో కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి మనకు అడ్డంకులు వస్తూ ఉంటాయి, అఫెక్టింగ్ అన్నట్టు. సో ఇక్కడ ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, అడ్డంకులు ఏంటి అనేవి మనం ఇక్కడ రాయాలి. ఫస్ట్ ఇక్కడ హెడ్డింగ్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రైటింగ్ స్కిల్స్. ఈ క్వశ్చన్లో ఎవ్రీ క్వశ్చన్లో మీరు క్వశ్చన్లో ఏమడిగిండో దాన్ని తీసుకొని హెడ్డింగ్లో రాయాలి, ఓకేనా. హెడ్డింగ్లో రాసి ఇలా లైన్స్ కొట్టండి కంపల్సరీ, ఎందుకంటే మనం రాసేది ఏందనేది వాళ్ళకు కరెక్షన్ చేసే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి హెడ్డింగ్స్ అనేవి ముఖ్యం ఫస్ట్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఏంటి, రైటింగ్ స్కిల్స్లో అఫెక్ట్ అయ్యే అడ్డంకులు వచ్చే ఫ్యాక్టర్స్ వచ్చేసి, ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి లాంగ్వేజ్ ప్రాఫిషియన్సీ. లాంగ్వేజ్ ప్రాఫిషియన్సీ అంటే స్ట్రాంగ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇంక్లూడింగ్ వొకాబులరీ, గ్రామర్ అండ్ సింటాక్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ రైటింగ్. ఇక్కడ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అంటే ఇప్పుడు మనం వొకాబులరీతో యూజ్ చేసి రాయాలి. ఇప్పుడు వొకాబులరీ లేదనుకోండి మన దగ్గర, అంటే సెంటెన్స్ ఫార్మేషన్ లేదు, అంటే మనకు గ్రామర్ తెలియదు, సింటాక్స్ ఎలా రాయాలో తెలియదు, అవునా. అండ్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ రైటింగ్. ఇవన్నీ ఏంటి, వొకాబులరీ, గ్రామర్, సింటాక్స్ తెలియకుంటే మనకు రాసేటప్పుడు ఏంటంటే ఇవన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, మనకు సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా రాదు, అండ్ చదివేటప్పుడు అర్థం కాదు వేరే వాళ్ళకు, ఇది ఎఫెక్ట్ అవుతుందని అర్థం. అండ్ నెక్స్ట్ కాగ్నిటివ్ స్కిల్స్ అంటే క్రిటికల్ థింకింగ్ లేకపోవడం, క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ ఆర్ క్రూషియల్ ఫర్ జనరేటింగ్ ఐడియాస్. ఇవి కాగ్నిటివ్ స్కిల్స్ అంటే మనం థింక్ చేస్తామన్నట్టు, ఒకటి రాసేటప్పుడు ఇవన్నీ మనం ఒక ఐడియా వస్తుంది, జనరేటింగ్ ఐడియాస్. ఇది ఏం చేస్తుందంటే మన మైండ్లో ఒక టాపిక్ గురించి అనుకున్నప్పుడు ఆ టాపిక్ని జనరేట్ చేస్తుంది, ఒక ఐడియాని జనరేట్ చేస్తూ మనం రాయొచ్చు అన్నట్టు. ఇప్పుడు ఈ స్కిల్స్ లేకుంటే ఏమవుతాయి, మనం రాసేటప్పుడు అంతా ఏదో టాపిక్స్ ఇక్కడ అన్నెసెసరీ డీటెయిల్స్ రాస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కంటెంట్ నాలెడ్జ్. మనం రాసేటప్పుడు కంటెంట్ యొక్క నాలెడ్జ్ ఉండాలి, అంటే ఏంటంటే వొకాబులరీ ఉండాలి, అండ్ చూసింగ్ ద రాంగ్ వర్డ్స్ కెన్ ఆల్ ఎఫెక్ట్ రైటింగ్ స్కిల్స్. ఇప్పుడు ఇక్కడ వొకాబులరీని మనం ఇప్పుడు వర్డ్స్ని ఇప్పుడు యూజ్ చేసే రాంగ్ విధంగా యూజ్ చేసామనుకోండి, రాంగ్ వర్డ్స్, ఇప్పుడు ఒక సెంటెన్స్లో మనం రాంగ్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ రైటింగ్ స్కిల్ అనేది పోతుంది. కంటెంట్ నాలెడ్జ్ ఉండాలి అందుకే కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ద హోమ్, రైటింగ్ స్పేస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ మ్యూజిక్ ఎ పర్సన్ లిజనర్స్ టు ఆల్ దోస్ నాయిసెస్ అండ్ ఎఫెక్ట్ ఆన్ ద రైటింగ్ స్కిల్స్. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ కానీ లేదా ఎగ్జామే తీసుకోండి, ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఎగ్జామ్ రాస్తుంటాం, ఒక ఆన్సర్ని మనం గుర్తుంచుకొని ఎగ్జామ్ రాయాలంటే చాలా ఇబ్బంది కదా. అప్పుడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు మధ్యలో ఆన్సర్ రాస్తున్నప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో పాటలు కానీ ఎవరన్నా డిస్టర్బెన్స్ చేశారనుకోండి, ఏమవుతుంది, మీరు రాసే ఆన్సర్ లేదా రాసే పాయింట్ మీరు ఏం చేస్తారు, మర్చిపోతారు. దేనివల్ల, ఆ డిస్టర్బెన్స్ వల్ల. అందుకే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల రైటింగ్ స్కిల్స్ అనేది ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 7 ఉన్నాయండి, ఇవి ప్రిపేర్ అండి. ఇందులో నుంచే మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఏం చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఇవి క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ కాబట్టి వీటి మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఆలోచించండి, ఇక్కడ ఈ 7 క్వశ్చన్స్లలో మీకు అడిగిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి. మొత్తం ఇంగ్లీష్ గురించే ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇవే, మీరు ఏం టెన్షన్ పడద్దు, ఈజీగా రాసేయచ్చు. మనం ఓన్గా కూడా మీరు రాయొచ్చు, ఏం కాదు. ఓన్గా రాస్తే కూడా వాళ్ళు మార్క్స్ అనేవి ఇస్తారు. కానీ తెలుసుకోవాలండి ఇక్కడ టాపిక్ ఏంది, మీరు రాసే విధానం ఎలా ఉండాలని తెలుసుకోవాలి.
ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఏంటంటే వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఫర్ స్పీకింగ్ స్కిల్స్, డిస్కస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇది 2024 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది, జనవరి మంత్లో జరిగిందండి. ఓకేనా, ఇదేమంటుంది ఇక్కడ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఫర్ స్పీకింగ్ స్కిల్స్. ఇక్కడ స్పీకింగ్ స్కిల్స్ ఉండడానికి కొన్ని ఎలిమెంట్స్ మనం రాయాలి ఇక్కడ. డన్, ఇప్పుడు రాసేద్దాం మనం. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఫర్ స్పీకింగ్ స్కిల్స్. ఫస్ట్ ఏముండాలి, స్పీకింగ్ స్కిల్స్ మనకు క్లియర్గా అండ్ ఉండాలంటే వొకాబులరీ ఇంపార్టెంట్. దేనిలో అయినా మీరు చూసుకోండి, స్పీకింగ్లో కానీ, రైటింగ్లో కానీ, రీడింగ్లో కానీ మనకి ఏం ఇంపార్టెంట్, వొకాబులరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డన్. వొకాబులరీ అంటే అండర్స్టాండింగ్ ద మీనింగ్స్ అండ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ వర్డ్స్. మనం వొకాబులరీ ఏంటంటే మనం ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి ఫస్ట్. ఓకేనా, ప్రొనౌన్సియేషన్ తెలుస్తుంది అండ్ మీనింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అనేది క్లియర్గా తెలుస్తుంది వొకాబులరీ నేర్చుకున్నట్లయితే. ఓకేనా, ఇది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ స్పీకింగ్ స్కిల్స్. వొకాబులరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్. మనం ఏదైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా మన బాడీ లాంగ్వేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. ముఖ్యంగా మనకు ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఇప్పుడు మనం ఒక అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు, లేదన్నా మనకు ఇండిపెండెన్స్ డే నాడు స్పీచ్ ఇస్తున్నప్పుడు అది పబ్లిక్ టాకింగ్ అవుతుంది. అవునా, ఎంతో మంది ముందు మీరు మాట్లాడే కాబట్టి ఈ బాడీ లాంగ్వేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అవునా, డన్. నెక్స్ట్ ఏంటి, ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అంటే ఐ కాంటాక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వైల్ యు ఆర్ స్పీకింగ్. మెయింటైనింగ్ ఐ కాంటాక్ట్ విత్ యువర్ ఆడియన్స్, యూ అపియర్ టు దెమ్ కాన్ఫిడెంట్లీ. ఇక్కడ ఏంటి, మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఓకేనా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తోని మాట్లాడేటప్పుడు మన ఐ కాంటాక్ట్ అనేది ఇస్తూ ఉండాలి. ప్రతి మెంబర్కి ప్రతి స్టూడెంట్కి అండ్ ప్రతి పర్సన్కి మనం ఏం చేయాలి, ఐ కాంటాక్ట్ ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో ఐ కాంటాక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మన గురించి, ఈ పర్సన్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు టాపిక్ అనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఐ కాంటాక్ట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ చేసేటప్పుడు మనకు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు మన ఐ కాంటాక్ట్ అనేది వాళ్ళు కంపల్సరీ చెక్ చేస్తారండి. మనం ఆన్సర్ చెప్పేటప్పుడు మన క్వశ్చన్ ఎవరు అడిగారో వాళ్ళకే మనం ఆన్సర్ చెబుతూ ఐ కాంటాక్ట్ వాళ్ళకే ఇవ్వాలి. ఓకేనా, ఇస్తున్నట్లయితే ఈయన కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది వాళ్ళకు తెలుస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఆస్క్ క్వశ్చన్స్. ఆస్క్ క్వశ్చన్స్ ఏంటంటే వైల్ యు ఆర్ స్పీకింగ్ టు యువర్ ఆడియన్స్ ఆన్ ఎ టాపిక్, ఆస్క్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద టాపిక్ అండ్ మేక్ దెమ్ కాన్సన్ట్రేట్. ఇప్పుడు మనం ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు కానీ, ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ మన ఆడియన్స్కి ఏమవుతుందంటే అప్పుడప్పుడు వాళ్ళు ఏంటంటే డైవర్ట్ అవుతూ ఉంటారు. మన టాపిక్ చెప్పేటప్పుడు మన టాపిక్ నుంచి వేరే ప్రపంచాలకు వెళుతూ ఉంటారు. అవునా, సో వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు కాబట్టి మనం వాళ్ళ కాన్సన్ట్రేషన్ తీసుకురావడానికి మనం మధ్య మధ్యలో ఆ టాపిక్, మన ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ గురించి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉండాలి అప్పుడప్పుడు. అప్పుడే ఏమవుతుంది, వాళ్ళు మన ఆడియన్స్ అనేవి డైవర్ట్ కాకుండా మనం మన టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. డన్. నెక్స్ట్ ఫ్లూయెన్స్ అండి. ఫ్లూయెన్సీ అంటే ద అబిలిటీ టు హియర్ వర్డ్స్ అండ్ అండర్స్టాండ్ దెమ్ రైట్ అవే. ఇట్లా ఫ్లూయెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్కిల్. ఏంటంటే ఇది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఫర్ స్పీకింగ్ స్కిల్స్ అండి ఇవన్నీ. ఫ్లూయెన్స్ అంటే ఏంటంటే ఫ్లూయెన్సీ మనం చెప్పే వర్డ్ అండ్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనం గట్టిగా చెప్పాలి. అవునా, మన ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అక్కడ ఆడియన్స్ అనేవి చాలా ఉంటారు కదా, 20-30 మెంబర్స్ ఉంటారు ఒక క్లాస్లో, అండ్ ఒక అసెంబ్లీలో చాలా మంది ఉంటారు. వాళ్ళకు వినబడాలంటే ఒక వర్డ్ని మనం బాగా లౌడ్గా చెప్పాలి అండ్ వాళ్ళకి అర్థం కావాలి. ఆ విధంగా చెప్పాలంటే మన ఫ్లూయెన్సీ అనేది చాలా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి, కరెక్ట్గా అర్థం కావాలి. అండ్ నాయిస్. వెన్ యూ ఆర్ స్పీకింగ్ యూ షుడ్ బీ అవేర్ ఆఫ్ 2 types ఆఫ్ నాయిస్. ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు మనకు 2 నాయిసెస్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇంటర్నల్ ఉండాలి అండ్ ఎక్స్టర్నల్ ఉంటుంది. ఫస్ట్ ఇంటర్నల్ ఏంటంటే ద ఇంటర్నల్ నాయిస్ అరైజెస్ ఇఫ్ యూ ద స్పీకర్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ మీకు అర్థమైంది కదా, స్పీకర్ కన్ఫ్యూజ్ అయినప్పుడు
స్పీకర్ అంటే వాళ్ళు మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరైనా మాట్లాడేటప్పుడు స్పీచ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు అనుకో, ఒక టాపిక్ గురించి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, నేను ఏం చెప్తున్నానని కన్ఫ్యూజ్ అయ్యి ఏదేదో మాట్లాడుతున్నారండి, సౌండ్స్ ఇస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది, నాయిస్ అవుతుంది. అప్పుడు అది అంటే స్పీకర్ కన్ఫ్యూజ్ అయినప్పుడు లిజనర్స్ మనం ఉన్నాం కదా, లిజనర్స్ వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు నవ్వుతారు అన్నట్టు. ఆ నాయిస్ ఏంటంటే మొత్తం ఆ స్కిల్ అనేది వెరీ ఇంపార్టెంట్, అది చూసుకోవాలి ఫస్ట్ మనం. అండ్ నెక్స్ట్ ఎక్స్టర్నల్ నాయిస్ ఉంటుంది. ఎక్స్టర్నల్ నాయిస్ అంటే అరైజెస్ ఇఫ్ ద స్పీకింగ్ ప్లేస్ యాజ్ బ్యాడ్ వెంటిలేషన్, లో లైట్, అబ్స్టాకల్స్ బిట్వీన్ యూ అండ్ ద ఆడియన్స్. ఇక్కడ మనం మాట్లాడే ప్లేస్ అనేది సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బ్యాడ్ వెంటిలేషన్ ఉన్నప్పుడు, లో లైట్ ఉన్నప్పుడు ఇవన్నీ నాయిసెస్ అన్నట్టు, అంటే ఇవన్నీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి మనం మాట్లాడేటప్పుడు. అవునా? ఇప్పుడు నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ అన్నట్టు. ప్రొనౌన్సియేషన్ అంటే ప్రాక్టీస్ అండ్ అండర్స్టాండ్ హౌ టు కరెక్ట్లీ ప్రొనౌన్స్ వర్డ్స్. ఇది స్పీకింగ్ స్కిల్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒక వర్డ్ని ప్రొనౌన్సింగ్ చేసేటప్పుడు మనం చూసుకోవాలి, 2-3 సార్లు చూసుకోవాలి. ఒక వర్డ్ని మనం ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ఆ వర్డ్ అనేది డిఫరెంట్గా అర్థమవుతూ ఉంటుంది ఆడియన్స్కి. అవునా? ఆ డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకు వేరే విధంగా అర్థమైంది అనుకోండి, సో వాళ్ళు ఏమవుతారు, ఈయన సరిగ్గా చెప్పట్లేదని అనుకుంటారు. కాబట్టి ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్పీకింగ్ స్కిల్స్. అండ్ నెక్స్ట్ గ్రామర్. ఓకే, ఇవన్నీ రాయాలి ఎందుకంటే ఇది లాంగ్ క్వశ్చన్ కాబట్టి. లాంగ్ క్వశ్చన్ ఇవన్నీ నేను సింపుల్గా చెప్తున్నాను, ఇవి మీకు అర్థమయ్యే విధంగా ఎడిట్ చేశానండి. ఓకేనా? అండ్ ఇక్కడ గ్రామర్ పార్ట్ ఏంటంటే, గ్రామర్ హెల్ప్స్ అస్ టు కన్వే ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ వే దట్ ద లిజనర్ విల్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్. ఈ గ్రామర్ పార్ట్ ఏంటంటే మనకు గ్రామర్ నేర్చుకోవాలండి అంతా. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది, అంత గ్రామర్ ఉంటుంది కదా, గ్రామర్ పార్ట్ అనేది. ఇవన్నీ నేర్చుకుంటే మనకేంటంటే మనం ఇప్పుడు ఎవరికైనా చెప్పేటప్పుడు ఒక టాపిక్ అనేది వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పచ్చు ఈ గ్రామర్ తోటి మనం. అవునా? డన్. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. డన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మెయిన్గా ఇదే ముఖ్యంగా అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ బికమ్స్ ఈజియర్ వెన్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఎ టాపిక్ ఆఫ్ యువర్ స్పీచ్. వితౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్ యువర్ కమ్యూనికేషన్ కెన్ ఫెయిల్ టు ఎడ్యుకేట్ అండ్ ఇన్ఫార్మ్ అదర్స్. కమ్యూనికేషన్ ఉండాలి అంటే మీరు కమ్యూనికేషన్ విధానం, మాట్లాడే విధానం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, అంటే మీరు లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, ఆ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. అంటే ఆ లాంగ్వేజ్లో మీకు చాలా పట్టు ఉండాలి. అప్పుడైతేనే కమ్యూనికేషన్ అనేది మీకు చాలా ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకున్నప్పుడు మీరు ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమవుతుంది, మీకు మీ ఆడియన్స్కి కొద్దిగా డిస్ట్రాక్షన్ అండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. అవునా? డన్. నెక్స్ట్ సెకండ్ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. డిస్కస్ టైప్స్ ఆఫ్ ఇంటోనేషన్. రైట్ ఏ డీటెయిల్డ్ నోట్ ఆన్ రైజింగ్ అండ్ ఫాలింగ్ ఇంటోనేషన్. ఇక్కడ ఏంటి, టైప్స్ ఆఫ్ ఇంటోనేషన్ అన్నాడు, మళ్ళీ ఫాలింగ్ అండ్ రైజింగ్ ఇంటోనేషన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా చదవాలి. ఈ క్వశ్చన్ అనేది 2024 ఇయర్లో జనవరి మంత్లో జరిగిన ఎగ్జామ్లో వచ్చింది. డన్. ఓకే, ఇప్పుడు ఇంటోనేషన్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ మనం. ఇంటోనేషన్ అంటే ఏంటి? ఇంటోనేషన్ అంటే ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ యువర్ వాయిస్ వైల్ యు ఆర్ స్పీకింగ్ ఈజ్ నోన్ యాజ్ ఇంటోనేషన్. ఇంటోనేషన్ అంటే మన టోన్ అన్నట్టు. మనం మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు మన వాయిస్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది అండ్ ఫాల్ అవుతూ ఉంటుంది, అంటే పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది అని అర్థం. దాన్ని ఏమంటారు? ఇంటోనేషన్ అని అంటారు మనం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇంటోనేషన్ అని అడిగింది కదా, టైప్స్ ఇంటోనేషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయని మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసి రైజింగ్ ఇంటోనేషన్. రైజింగ్ ఇంటోనేషన్ అంటే ద వాయిస్ రైజెస్ వైల్ యు ఆర్ స్పీకింగ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు, మనం స్పీకింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఎండ్లో, ఇప్పుడు చివరికి వచ్చేసాం మనం, ఎండ్ టాపిక్ అన్నప్పుడు ఎండ్ వర్డ్స్, ఇప్పుడు వర్డ్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కామన్ ఇన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అన్నట్టు. ఇక్కడ ఎస్ నో అన్నప్పుడు ఏంటంటే వాయిస్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. రైజింగ్ అన్నట్టుగా, డిక్రీజ్ కాదు, రైజింగ్ అంటే పెరుగుతూ ఉంటుంది. ఎస్ అన్నప్పుడు మనం వాయిస్ రేజ్ చేస్తూ ఉంటాం కదా, ఎండ్ చివరిలో మనం వాయిస్ రేజ్ చేస్తే దాన్ని ఏమంటారు? రైజింగ్ ఇంటోనేషన్ అని అంటారు. అండ్ నెక్స్ట్ ఫాలింగ్ ఇంటోనేషన్ అంటే ఏంటి? ఫాలింగ్ ఇంటోనేషన్ అంటే
ద వాయిస్ స్టార్ట్స్ ఎట్ ఏ హయ్యర్ వైల్ యు ఆర్ స్పీకింగ్ అండ్ ఫాల్స్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఇక్కడ మనం ఏదైనా టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు ఒక వర్డ్ గురించి ఆ వర్డ్ మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే ఆ వర్డ్ స్టార్టింగ్లో మనం వాయిస్ అనేది రేజ్ చేస్తాం బాగా, అండ్ ఆ వర్డ్ ఎండింగ్లో ఏమవుతుందంటే వాయిస్ అనేది తగ్గిపోతుంది అన్నట్టు. అది ఎక్కడ యూజ్ అవుతుందంటే దిస్ ఈస్ కామన్ ఇన్ డిక్లరేటివ్ సెంటెన్స్, అంటే స్టేట్మెంట్స్ అని అర్థం. స్టేట్మెంట్స్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, స్టేట్మెంట్స్ క్వశ్చన్లో పెద్ద క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ చదివేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం పెద్దగా చెప్తాం, లాస్ట్కి వచ్చేసరికి మనకు ఏమవుతుందంటే మన వాయిస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది రాను రాను. దాని ఏమంటాం ఫాలింగ్ ఇంటోనేషన్ అని అర్థం. అండ్ నెక్స్ట్ ఫాల్ రైజ్ ఇంటోనేషన్. ఫాల్ రైజ్ ఇంటోనేషన్ అంటే రెండు జరుగుతాయి అన్నట్టు, తగ్గుతూ ఉంటుంది మన వాయిస్, పెరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే ద వాయిస్ ఫాల్స్ అండ్ దెన్ రైజెస్. దిస్ ఈజ్ యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ ఎండ్కి వచ్చేసేటప్పుడు ఏమవుతుందంటే మన వాయిస్ అనేది ఫాల్ అవుతూ ఉంటుంది అండ్ రైజ్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది స్టేట్మెంట్స్ చదివేటప్పుడు, అవునా. అండ్ ఇక నెక్స్ట్ లాస్ట్ ఫ్లాట్ ఇంటోనేషన్ అనేది లాస్ట్. ఇక్కడ దిస్ పిచ్ రిమైన్స్ ద సేమ్ త్రూ అవుట్ ఎ సెంటెన్స్. ఇక్కడ ఫ్లాట్ ఇంటోనేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పేటప్పుడు ఒకటే సౌండ్లో ఉంటుంది, ఒకటే వాయిస్లో ఉంటుంది. అంటే ఫ్లాట్ అంటే ఏంటి అంటే సేమ్ లైన్లో వెళ్తుంది మన వాయిస్ అనేది, ఇంక్రీజ్ అవుతూ ఉండదు, డిక్రీజ్ అవుతూ ఉండదు, సేమ్ మీడియంలో ఫ్లాట్ ఇంటోనేషన్. ఇక్కడ చూడండి, దిస్ కెన్ ఇండికేట్ దట్ ద స్పీకర్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సబ్జెక్ట్ ఆర్ వుడ్ లైక్ టు చేంజ్ ద టాపిక్. ఇక్కడ ఇది ఎప్పుడు జరుగుతుంది ఫ్లాట్ ఇంటోనేషన్ అనేది, ఒకటే రేంజ్లో పోతుంది మన వాయిస్. అంటే మనం ఏంటంటే మనం చెప్పే టాపిక్ మీద మనకి ఇంట్రెస్ట్ లేదు, మనం వేరే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నామని అర్థం, ఓకేనా. ఎవరైతే మీడియం లాంగ్వేజ్లో చెప్తూ ఉంటారో మన వాయిస్ అనేది, వాళ్ళకి ఏంటంటే ఆ చెప్పే టాపిక్ అనేది ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకు నచ్చదని అర్థం చేసుకోవాలి మనం. డన్. ఇక్కడ నెక్స్ట్ రైజింగ్ ఇంటోనేషన్ గురించి మనకు డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయం. టైప్స్ ఆఫ్ ఇంటోనేషన్స్ అయిపోయినాయి కదా, ఫాలింగ్, రైజింగ్, ఫాల్ రైజ్, ఫ్లాట్ ఇంటోనేషన్. ఇక్కడ ఫస్ట్ది రైజింగ్ ఇంటోనేషన్, సెకండ్ది ఫాలింగ్ ఇంటోనేషన్ని చూడండి. రైట్ ఏ డీటెయిల్డ్ నోట్ ఆన్ రైజింగ్ అండ్ ఫాలింగ్ ఇంటోనేషన్ అన్నాడు కదా, వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ ఇవి లాంగ్ క్వశ్చన్స్, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ రైజింగ్ ఇంటోనేషన్ అంటే ఏం చెప్పాను, రైజింగ్ ఇంటోనేషన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఇంటోనేషన్ ప్యాటర్న్ ఇన్ ఇంగ్లీష్ దట్ యువర్ వాయిస్ రైజెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్ చివరికి వచ్చినప్పుడు మన వాయిస్ అనేది రైజ్ అయినప్పుడు అదేమంటారు రైజింగ్ ఇంటోనేషన్ అని అంటారు. అండ్ నెక్స్ట్ రైజింగ్ ఇంటోనేషన్ ఎక్కడ యూజ్ అవుతుందని చెప్పాను, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో. డన్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇవి. డూ యూ వాంట్ ఎ కూల్ డ్రింక్, మనం అప్పుడు ఆన్సర్ ఏం చెప్తాం, ఎస్ లేదా నో, అవునా. ఇక్కడ వాయిస్ అనేది రైజ్ అయిందా లేదా ఎండ్లో, ఎస్, నో, ఓకే. సెకండ్ చూడండి, కుడ్ యూ ప్లీజ్ పాస్ ద బుక్. అంటే మనం ఏం చెప్తాం, ఇక్కడ పాస్ చేస్తానప్పుడు ఎస్, నో అని చెప్తాం కదా దాన్ని. ఇక్కడ ఫాలింగ్ ఇంటోనేషన్ అంటే ఏం చెప్పాను, ఫాలింగ్ ఇంటోనేషన్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఇంటోనేషన్ ఆఫ్ కామన్ ప్యాటర్న్ ఇన్ ఇంగ్లీష్ వేర్ ద పిచ్ ఆఫ్ ద వాయిస్ లోవర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్ చివరికి వచ్చినప్పుడు, ఓకేనా, ఒక సెంటెన్స్ చివరికి వచ్చినప్పుడు మన వాయిస్ అనేది తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇది ఫాలింగ్ ఇంటోనేషన్ అవుతుంది, అవునా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటి, స్టేట్మెంట్స్లో చెప్పాను నేను. స్టేట్మెంట్స్లో నైస్ టు మీట్ యూ, ఇక్కడ వాయిస్ అనేది యూకి వచ్చేసరికి ఏమైంది, తగ్గిపోయింది వాయిస్ అనేది. స్టార్టింగ్లో ఏమైంది, పెరిగి ఉన్నది, రైజ్ అయి ఉంది. నైస్ టు మీట్ యూ, అవునా. డన్. గమనించండి సౌండ్స్ అనేవి. ఇక్కడ కమాండ్స్లో కూడా యూజ్ చేస్తాం. క్లోజ్ ద డోర్, ఇక్కడ వాయిస్ అనేది తగ్గిపోయింది లాస్ట్ సెంటెన్స్లో. ఇక్కడ WH క్వశ్చన్స్లో మనం చాలా యూజ్ చేస్తుంటాం. WH అంటే వాట్, హూ, వేర్, వెన్, ఓకేనా. వీటిలో మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, వాట్ టైమ్ విల్ యూ మీట్ మీ. లాస్ట్ మీట్ మీ అని వచ్చేసరికి ఏమైందంటే మన వాయిస్ అనేది తగ్గిపోయింది, దాన్ని ఏమంటాం మనం ఫాలింగ్ ఇంటోనేషన్ అంటాం. ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ ఈసారి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ఇది 2024 ఇయర్లో వచ్చింది. ఏంటంటే రైట్ ఎ పారాగ్రాఫ్ అబౌట్ COVID-19 లాక్డౌన్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. ఇక్కడ పారాగ్రాఫ్ రాయమని కంపల్సరీ అడుగుతారు, ఏదో ఒక టాపిక్ ఇచ్చి
మీకు ఓన్గా రాయొచ్చండి, మీరు ఓన్గా రాయండి, ఓకేనా. డోంట్ వరీ, రైట్ ఆన్ యువర్ ఓన్. ఈ పారాగ్రాఫ్ రాయమని ఒక టాపిక్ ఇచ్చి అడుగుతారు కదా, మీకు తెలిసింది రాయండి అండి, అంతే. నేను చెప్పలేను ఇప్పుడు ఏంటంటే, మీకు అక్కడ టాపిక్ ఏమి ఇస్తాడో అది రాయండి, కానీ పారాగ్రాఫ్, ఒక టాపిక్ మీద ఒక పారాగ్రాఫ్ అనేది ఖచ్చితంగా రాయబట్టాడు, ఓకేనా. డన్. ఇక్కడ 4th క్వశ్చన్, ఈ టైప్ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు పారాగ్రాఫ్ క్వశ్చన్ అండ్ ఈ 4th క్వశ్చన్ అనేది మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో కంపల్సరీ ఉంటుంది. ఉండకుంటే మళ్ళీ నన్ను అడగండి, ఓకేనా. మీరు ఉంటుందన్నారు కదా సార్, మరి రాలేదన్నది నన్ను మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత అడగండి మీరు. ఇక్కడ ఏంటంటే ఈ ఈమెయిల్ క్వశ్చన్, రిజ్యూమ్ క్వశ్చన్ అండ్ ఇక్కడ నేను చెప్పిన పారాగ్రాఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ 4th క్వశ్చన్ చూడండి, కన్స్ట్రక్ట్ ఏ రిజ్యూమ్ ఇన్ రెస్పాన్స్ టు ది ఫాలోయింగ్ అన్ అడ్వర్టైజ్మెంట్. We are reputed IT company looking for software professions for our development in Karimnagar. Fresh graduates in any discipline with extensive exposure to design, development and testing will also be considered. Send your resume to newsoft@email.com. ఇది 2024 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. అరే ఈ క్వశ్చన్ ఏంటి సార్ ఇంత పెద్దగా ఉందని భయపడుతున్నారు కదా మీరు. ఈ క్వశ్చన్ అనేది మీరు ఇంతగా మొత్తం చదవడం అవసరం లేదు. ఇక్కడ ఏమన్నాడు, కన్స్ట్రక్ట్, ఇక్కడ స్టార్టింగ్ చూడండి, కన్స్ట్రక్ట్ ఏ రెజ్యూమ్ అన్నాడు. రెజ్యూమ్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఆ ప్లేలిస్ట్ ఉంటుంది, చెక్ చేయండి ఫస్ట్. ఆ రెజ్యూమ్ ఓన్లీ మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఒక ఐటీ కంపెనీ ఉందట, ఆ ఐటీ కంపెనీకి మన రెజ్యూమ్ అనేది సెండ్ చేయాలి, అంతే. ఇవంతా చదవడం అవసరం లేదు మనకు. ఇక్కడ ఏమంటున్నాడు లాస్ట్కి చూడండి, సెండ్ యువర్ రెజ్యూమ్ టు newsoft@email.com. ఈ ఈమెయిల్కి మనం మన రెజ్యూమ్ అనేది సెండ్ చేయాలి, ఓకేనా. చిన్నగా చెప్తాను నీట్గా. ఇప్పుడు ఫ్రమ్ యువర్ నేమ్ రాయాలి, అంటే ఫ్రమ్ నీ రెజ్యూమ్ సెండ్ చేస్తున్నావు కాబట్టి, నువ్వు జాబ్కి అప్లై చేస్తున్నావు కాబట్టి నీ నెంబర్ అనేది, నీ పేరు అనేది ఇవ్వాలి. అండ్ టూ అంటే ఎవరికి, newsoft@email.com. ఇక్కడ క్లారిటీగా ఇచ్చిండు, సెండ్ యువర్ రెజ్యూమ్ టు అని. ఈ ఈమెయిల్ కనుక రాయకపోయినావు అనుకో, మీకు ఎగ్జామ్లో మార్క్స్ అనేవి కట్ చేస్తారు కంపల్సరీ. ఇక్కడ ఫ్రమ్ టు, మీరు ఎప్పుడైనా ఈమెయిల్ పంపినప్పుడు మీకు ఐడియా ఉంటుందండి. మీరు ఈమెయిల్ పంపినప్పుడు ఒకసారి చెక్ చేయండి, మీరు ఈమెయిల్కి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు తెలుస్తుంది ఈమెయిల్ ఎలా పంపుడు అనేది. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది, ఇక్కడ టూ అడ్రస్ ఉంటుంది. టూ అడ్రస్ ఏంటి, newsoft@email.com. మీ క్వశ్చన్లో కంపల్సరీ ఇస్తాడు. అండ్ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ సబ్జెక్ట్ ఏమి ఇచ్చిండు, అప్లికేషన్ ఫర్ జాబ్. మనం ఏం చేస్తున్నాం, ఆ కంపెనీ, ఐటీ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీకి ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కావాలట కరీంనగర్లో. సో నేను అప్లికేషన్ చేస్తున్నాను, అప్లికేషన్ ఫర్ జాబ్ అనేది నేను వాళ్ళకి ఇస్తున్నాను. ఇప్పుడు రిజ్యూమ్ అనేది ఏమన్నది కదా, ఇక్కడ ఏం చేయాలంటే మనం చిన్నగా ఇది రాయాలి, రెస్పెక్టెడ్ సార్ ఆర్ మ్యామ్ ప్లీజ్ చెక్ ద అటాచ్డ్ రెజ్యూమ్ ఫైల్ లేదా అటాచ్డ్ డాక్యుమెంట్ అనేది మనం కంపల్సరీ రాయాలండి. మీకు ఫ్యూచర్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. మనం ఏదైనా కంపెనీకి కానీ ఏదైనా రెజ్యూమ్ సెండ్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా సెండ్ చేయాలి. రెస్పెక్టెడ్ సార్ ఆర్ మ్యామ్ ప్లీజ్ చెక్ ద అటాచ్డ్ రెజ్యూమ్ ఫైల్ అని రాయాలి, కంపల్సరీ రాయాలి. ఇప్పుడు రెజ్యూమ్ మనం చూద్దాం, రెజ్యూమ్ ఎలా అటాచ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ యువర్ నేమ్ రాయాలండి. ఇక్కడ ఎలా అయితే బాక్స్ ఇక్కడ బార్డర్స్ అనేది మేము కొట్టానో, మీరు స్కేల్ తోటి అలాగే కొట్టి రెజ్యూమ్ అనేది రాయండి ఎగ్జామ్లో, ఓకేనా. నీట్గా వస్తుంది, మీకు ఫుల్ మార్క్స్ పడతాయి కంపల్సరీ. అంటే యువర్ నేమ్ అన్న ఇక్కడ మీ పేరు రాయండి. అండ్ ఇక్కడ కూడా యువర్ నేమ్ అన్న ఇక్కడ మీ పేరు రాసి, ఇక్కడ కింద కరీంనగర్ 505001 ఇది పిన్ కోడ్, మన కరీంనగర్ యొక్క పిన్ కోడ్. అండ్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ రాయండి ఏదోటి. అండ్ ఇక్కడ రమేష్@email.com అని ఉంది. దీని లెక్క మీకు మీ పేరేందో అది రాసేసేయండి, ఓకేనా. మీ ఈమెయిల్ ఇవ్వద్దు, ఓకేనా. మీరు మీ ఇష్టం ఉన్న ఈమెయిల్ రాసేయండి, ఏం కాదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ లైన్స్ కొట్టు, నేను ఇక్కడ లైన్స్ కొట్టాను కదా, ఇలా లైన్స్ కొడుతూ బార్డర్ లైన్స్ కొడుతూ నీట్గా రాయాలి. ఇక్కడ స్కిల్స్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కావాలని ఇచ్చాడు. సాఫ్ట్వేర్ అంటే మనకు స్కిల్స్ ఏమి ఉండాలండి, మీకు ఐడియా ఉంది కదా. స్కిల్స్ ఏమి ఉండాలి సాఫ్ట్వేర్లో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఏంటి, జావా, పైథాన్, C++, జావా స్క్రిప్ట్ అనేది ఉండాలి. అండ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ ఉండాలి, అంటే స్ప్రింగ్, డిజాంగో, రియాక్ట్. డేటాబేసెస్ MySQL, MongoDB, Oracle. ఆపరేటింగ్ సిస్టమ్స్ చేస్తూ ఉండాలి, విండోస్, లైనక్స్, మ్యాక్ OS. ఇవన్నీ స్కిల్స్ ఉంటేనే మనం ఈ జాబ్కి అనేది అప్లై చేయొచ్చు. మీరు గుర్తుంచుకోండి, సాఫ్ట్వేర్ అన్నప్పుడు ఇది రాయండి. మీకు వేరే ఏదైనా జాబ్ గురించి అడిగినప్పుడు మీరు గుర్తు తెచ్చుకొని స్కిల్స్ అనేవి రాస్తూ ఉండండి, ఓకేనా. స్కిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్.
ఎడ్యుకేషన్ ఈ విధంగా రాయండి. స్కిల్స్ అయిపోయిన తర్వాత మీ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి డిగ్రీ దాకా మీరు బీటెక్ చేశారా లేదా పీజీ చేశారని రాయండి క్లియర్గా. ఇక్కడ డిగ్రీ రాసి కింద కాలేజ్ పేరు రాయండి. నేను ఇక్కడ ఏబిసిడి డిగ్రీ కాలేజ్ అని రాశాను. అంటే మీకు తెలిసిన కాలేజ్ పేరు రాయండి, ఏం కాదు. అండ్ బీఎస్సీ మీరు ఏ గ్రూప్ తీసుకున్నారో డిగ్రీలో అనేది కంపల్సరీ రాయాలి. ఇక్కడ బీఎస్సీ రాసి 88% మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అందులో. అండ్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్ తర్వాత కింద కాలేజ్ పేరు రాయండి. ఎంపీసీ మీరు ఏ గ్రూప్ తీసుకున్నారు ఇంటర్మీడియట్లో. అండ్ మీకు 1000కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే ఇంటర్మీడియట్లో పర్సెంటేజ్ ఉండదు, 1000కి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఉంటుంది. ఓకే, నేను 992 పెట్టాను ఎగ్జాంపుల్. మీకు వచ్చిన మార్క్స్ అనేది పెట్టండి. అండ్ ఎస్ఎస్సి 10th మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ మీకు స్కూల్ పేరు ఏంటి. డన్. ఈ విధంగా ఎడ్యుకేషన్ అనేది రాయండి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సర్టిఫికెట్స్ అండి. మీకు ఏదైనా సర్టిఫికెట్స్ వచ్చాయా? ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కావాలంటే ఇప్పుడు మీరు ఏదైనా కోర్సు తీసుకొని జాయిన్ అయ్యి ఇవన్నీ నేర్చుకుని ఇప్పుడు స్కిల్స్ మెన్షన్ చేశారు కదా ఇక్కడ స్కిల్స్, ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని, డేటాబేసెస్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి. ఇప్పుడు ఇవన్నీ కోర్సెస్ నేర్చుకున్నప్పుడు మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు అందరూ. ఆ సర్టిఫికెట్ ఏమైనా ఉందా అనేది ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సర్టిఫికెట్స్ ఉంటేనే ఇక్కడ మెన్షన్ చేయండి. మీకు ఎగ్జాంపుల్గా ఏదైనా మెన్షన్ చేయొచ్చు, మీ ఇష్టం అండి. ఇప్పుడు కోర్సు తీసుకొని ఇప్పుడు మీకు జావా సర్టిఫికెట్ ఉందా, జావా సర్టిఫికెట్ అని రాయండి. పైథాన్ సర్టిఫికెట్. ఓకే, ఎగ్జాంపుల్ మీకు ఉన్నదని కాదు, నేను ఇక్కడ క్వశ్చన్కి ఆధారంగా చెప్తున్నాను. మీ ఇష్టం, ఈ సర్టిఫికెట్స్ రాస్తే రాయండి, లేకుంటే లేదు. డన్. ఇలా ఉండాలి రెజ్యూమ్ అనేది. ఇక్కడ చూడండి, ఈ విధంగా బార్డర్స్ కొడుతూ నీట్గా రాయాలి రెజ్యూమ్. డన్. 15 మార్క్స్ ఎక్కడికి పోము. అండ్ నెక్స్ట్ ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏంటి? 5th క్వశ్చన్ ఏంటి? ఇమాజిన్ దట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఈజ్ వెరీ పూర్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్. వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ హిమ్ ఆర్ హర్ టు డెవలప్ స్పీకింగ్ స్కిల్స్? ఎక్స్ప్లెయిన్. 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే మీ ఫ్రెండ్ ఉన్నాడండి, మీ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ అయితే వెరీ పూర్ అన్నట్టు, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో మాట్లాడే విధానంలో చాలా పూర్, అంటే ఆయనకు మాట్లాడడం రాదు అసలు. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ మాట్లాడడం అనేది అస్సలు సాధ్యం కానిది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే అతని స్పీకింగ్ స్కిల్స్, అంటే మీ ఫ్రెండ్ యొక్క స్పీకింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంక్రీజ్ చేయడానికి మీరు సజెస్ట్ ఇవ్వాలన్నట్టు. ఫ్రెండ్కి ఎలా డెవలప్ చేసుకోవాలనేది మీ ఫ్రెండ్కి నేర్పించాలి. ఎలా అంటే ఇక్కడ సజెషన్ చూడండి. ఫస్ట్ ప్రాక్టీస్ వొకాబులరీ. మీ ఫ్రెండ్స్కి ఏం చెప్పాలి? మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇప్పుడు స్పీకింగ్ స్కిల్స్ కానీ పెంచుకోవాలంటే ఫస్ట్ వొకాబులరీని ప్రాక్టీస్ చేయండి అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ బాడీ లాంగ్వేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్. మాట్లాడేటప్పుడు ఇక్కడ బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకోరా అని చెప్పాలి మీ ఫ్రెండ్కి. ఏంటి? అద్దం ముందు నిల్చొని నీకు నువ్వే మాట్లాడుకుంటూ నీ బాడీ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోరా అని చెప్పాలి మీ ఫ్రెండ్కి. అండ్ నెక్స్ట్ రీడ్ బుక్స్ అండ్ ఆర్టికల్స్ ఆన్ కమ్యూనికేషన్. ఇక్కడ బుక్స్ని చదువుకోరా అండ్ ఆర్టికల్స్ని అండ్ కమ్యూనికేషన్ని డెవలప్ చేస్తూ ఉంటుంది ఆ బుక్స్ అనేవి అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ రికార్డ్ వైల్ యువర్ స్పీకింగ్. ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్ తీసుకొని మీరు మాట్లాడినప్పుడు రికార్డ్ చేసుకోండి అని చెప్పాలి. అంటే రికార్డ్ చేసుకుంటే ఏంటంటే మనం ఏ టోన్లో మాట్లాడుతున్నాం, మన వాయిస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసుకో అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ పార్టిసిపేట్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు నీకు ఏదైనా పబ్లిక్ స్పీక్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, అప్పుడు మాట్లాడండి అని చెప్పాలి. ఎందుకంటే మన స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయో మనకు తెలుస్తుంది. అండ్ మన ఫియర్ పబ్లిక్ స్పీకింగ్ అప్పుడు మాట్లాడేటప్పుడు మన భయం అనేది పోతుంది అని చెప్పాలి. అండ్ టేక్ కమ్యూనికేషన్ కోర్స్ అండ్ లర్న్ స్పీకింగ్ స్కిల్స్. ఒక కమ్యూనికేషన్ కోర్స్ తీసుకోరా అండ్ తీసుకొని నేర్చుకో అని చెప్పాలి. ఖాళీగా ఉండకుండా నేర్చుకోరా అని చెప్పాలి మనకు. ఇక్కడ జాయిన్ ఇన్ ఏ గ్రూప్ డిస్కషన్స్ అండ్ అబ్జర్వ్ వాట్ అదర్స్ ఆర్ స్పీకింగ్. ఇక్కడ గ్రూప్ డిస్కషన్లో జాయిన్ అయ్యి వేరే వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూసి నేర్చుకోరా అని చెప్పాలి. ఓకేనా? ఇవన్నీ సజెస్ట్ చేస్తూ ఉండాలి మీ ఫ్రెండ్కి. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఆర్ ద సబ్ స్కిల్స్ ఆఫ్ లిజనింగ్? డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్. 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. అవునా? ఇది లిజనింగ్ అండి. ఇంతకుముందు నేర్చుకునేది మనం ఫస్ట్ స్టార్టింగ్లో వాట్ ఆర్ ద సబ్ స్కిల్స్ ఆఫ్ రైటింగ్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఇదేంటిది? సబ్ స్కిల్స్ ఆఫ్ లిజనింగ్. లిజనింగ్లో ఎన్ని స్కిల్స్ ఉండాలి మనకు? అదే ఇక్కడ లిజనింగ్ అంటే ఇక్కడ యాక్టివ్ లిజనింగ్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక సబ్ స్కిల్స్ ఆఫ్ లిజనింగ్ అంటే యాక్టివ్ లిజనింగ్ అంటే ఏంటి? అండర్స్టాండింగ్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్, రెస్పాండింగ్ అండ్ రిఫ్లెక్టింగ్ ఆన్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్. యాక్టివ్ లిజనింగ్ అంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం క్లియర్గా వినాలి,
క్లియర్గా విని వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి క్లియర్గా ఆన్సర్ చేయాలి. దాన్ని ఏమంటారు? యాక్టివ్ లిజనింగ్ అంటారు. అండ్ నెక్స్ట్ లిజనింగ్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, ఇది అండర్స్టాండింగ్ పర్టికులర్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ఎ స్పీకర్ టెక్స్ట్, ద అబిలిటీ టు ఫిల్టర్ అవుట్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఓలైనా మాట్లాడేటప్పుడు ఇది అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఉంది, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్నే మనం వింటాం అన్నట్టు. మనకు అర్థం కానిది, మనకు అవసరం లేనిది ఏం చేస్తాం? వాళ్ళు చెప్పే టాపిక్ అనేది విడిచిపెడతాం. మనకి ఏదైతే టాపిక్, ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అదే మనం వింటామండి. అవునా? డన్. ఇప్పుడు లిజనింగ్ ఇన్ డీటెయిల్ అంటే ఇక్కడ మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. లిజనింగ్ ఇన్ డీటెయిల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా వినేటప్పుడు క్లియర్గా ఎండ్ టు ఎండ్, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వారు ఏదైతే చెప్తున్నారో క్లియర్గా వినడం అన్నట్టు లిజనింగ్ ఇన్ డీటెయిల్ అని అర్థం. అండ్ రెస్పాండింగ్, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం రెస్పాండ్ అవుతూ ఉండాలి. అండ్ డన్. కాంప్రిహెన్సివ్ లిజనింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ లిజనింగ్, ఇవన్నీ ఇంపార్టెంటే. ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ క్రిటికల్ లిజనింగ్ అంటే క్రిటికల్ లిజనింగ్ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, వెయిట్ చేయండి ప్లీజ్. ఇక్కడ క్రిటికల్ లిజనింగ్ అంటే ఈజ్ మోర్ యాక్టివ్ దెన్ ఇన్ఫర్మేషనల్ లిజనింగ్ అండ్ ఆఫెన్ ఇన్వాల్వ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆర్ డిసిజన్ మేకింగ్. క్రిటికల్ థింకింగ్ అంటే మనం ఏమైనా వినేటప్పుడు యాక్టివ్గా విని అండ్ క్రిటికల్ థింకింగ్ చేయాలి, ఆ టాపిక్ గురించి మనం థింక్ చేస్తూ ఉండాలని అర్థం. అండ్ సెవెంత్ లాస్ట్ క్వశ్చన్ అండి, ఇది లాస్ట్ క్వశ్చన్ అనుకుంటున్నాను. రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ షుడ్ మొబైల్స్ బీ బ్యాన్డ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఇది 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. నేను చెప్పాను ఈ పారాగ్రాఫ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందని. ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి మీకు ఈ విధంగా రాయమని అడుగుతాడు. ఇప్పుడు ఇక్కడ మొబైల్స్ బ్యాన్ చేయాలి అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో, అంటే స్కూల్స్లో, కాలేజ్లలో ఈ మొబైల్స్ అనేవి బ్యాన్ చేయాలని ఒక పారాగ్రాఫ్ రాయమంటుంది కదా. ఇగో ఈ విధంగా ఈ పారాగ్రాఫ్ అనేది రాయాలి. ఎడ్యుకేషన్లో మొబైల్స్ ఎందుకు అలౌ చేయకూడదు, ఎందుకు బ్యాన్ చేయాలనేది రీజన్స్ రాస్తూ ఇలా ఈ పారాగ్రాఫ్ రాయాలండి, చూసుకోండి. అండ్ 8th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఇది. రెజ్యూమ్, మళ్ళీ రెజ్యూమ్ వచ్చిందండి. ఓకేనా? రెజ్యూమ్ ఇది 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది, నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఏమని వచ్చిందంటే కన్స్ట్రక్ట్ ఏ రెజ్యూమ్ అన్నాడు. మొత్తం చదవడం అవసరం లేదు. కన్స్ట్రక్ట్ ఏ రెజ్యూమ్ ఇన్ రెస్పాన్స్ టు ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ ఏ రిపీటెడ్ కంపెనీ అండ్ ఇన్ కరీంనగర్. ఏంటంటే వాళ్ళకి స్టీనోగ్రాఫర్ కావాలి. స్టీనోగ్రాఫర్ అంటే ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. స్టీనోగ్రాఫర్ అంటే ఇప్పుడు కంప్యూటర్లు కొడుతూ ఉంటారు కదా, వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉంటారు. కంప్యూటర్ రాకముందు మనకు వేరే కీబోర్డ్ ఉండేది కదా, ఇప్పుడు నోటరీ కొట్టడానికి వాళ్ళు వాడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు వకీల్స్కి వాళ్ళు వాడుతూ ఉంటారు. అంటే నోటరీ ఒక నోటీస్ పంపాలంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఒక దాంట్లో టైప్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే స్టీనోగ్రాఫర్ అంటారు. ఆ స్టీనోగ్రాఫర్ కావాలి మా కంపెనీకి అని వీళ్ళు రెజ్యూమ్ సెండ్ చేయమంటున్నాడు. ఇక్కడ సెండ్ యువర్ రెజ్యూమ్ టు abccompany@email.com. ఇప్పుడు ఈ ఈమెయిల్కి మనం రెజ్యూమ్ అనేది సెండ్ చేయాలి. ఎలా సెండ్ చేయాలి? ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్ అండ్ సబ్జెక్ట్ ఏంటి? అప్లికేషన్ ఫర్ జాబ్. ఇక్కడ ఏంటి? టు అడ్రస్ ఇచ్చేయండి, కంపల్సరీ టు అడ్రస్ చూసుకోండి. ఇక్కడ టు అడ్రస్ ఏంటిది? abccompany@email.com. ఈ టు అడ్రస్ క్లారిటీగా కన్ఫర్మ్గా రాయనప్పుడు మీకు మార్క్స్ అనేవి కట్ చేస్తారు, కంపల్సరీ కట్ చేస్తారు. ఇక్కడ ఎంత క్లియర్గా ఇచ్చిండు వాడు, సెండ్ యువర్ రెజ్యూమ్ అని ఇచ్చిండు. సెండ్ యువర్ రెజ్యూమ్ అన్నప్పుడు దానికి మనం సెండ్ చేయాలి. డన్. అండ్ ఇక్కడ రెస్పెక్టెడ్ సార్ మ్యామ్ ప్లీజ్ టేక్ ద అటాచ్డ్ రెజ్యూమ్ ఫైల్ అని రాయాలి. అండ్ నెక్స్ట్ సేమ్ అండి, బార్డర్స్ కొడుతూ ఈ విధంగా రాయండి. యువర్ నేమ్, ఓకే, సేమ్ ఏ విధంగానే. ఇప్పుడు స్టీనోగ్రాఫర్ కావాలంటే మీకు ఈ స్కిల్స్లో మీరు ఏం రాయాలంటే స్కిల్స్లో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవన్నీ రాయండి. అండ్ టైపింగ్ స్కిల్స్ కూడా ఉంటాయని రాయండి. ఈ స్టీనోగ్రాఫర్కి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. టైపింగ్ స్కిల్స్ అంటే టెక్స్ట్ని స్పీడ్గా టైప్ చేయడం, ఓకే, స్పీడ్ టెక్స్ట్ అవన్నీ ఉంటాయి, ఆ పవర్స్ అనేవి. అది మీరు తెలుసుకోండి. స్టీనోగ్రాఫర్ అంటే ఏంటి అనేది ఒకసారి గూగుల్లో కొట్టి తెలుసుకోండి. స్టీనోగ్రాఫర్ స్కిల్స్ వచ్చేసి ఆ టైపింగ్ స్కిల్స్ మోర్ ఉండాలి. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, అది కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ మీకు తెలిసిందే కదా. అండ్ సర్టిఫికేట్స్, మీకు స్టీనోగ్రాఫర్ కావాలనుకున్నప్పుడు మీరు కోర్సెస్ తీసుకుంటూ ఉన్నారు కదా, ఆ కోర్సెస్కి సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే టైపింగ్ స్పీడ్ పెంచుకోవడానికి కోర్స్ తీసుకున్నారా? ఇప్పుడు టైపింగ్ సర్టిఫికేట్ ఏదైనా ఉందా అదని మెన్షన్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం, టైపింగ్ సర్టిఫికేట్ ఈస్ దేర్ అని ఏదైనా మెన్షన్ చేయండి మీరు. డన్. ఇప్పుడు ఎక్స్ట్రా క్వశ్చన్స్ మనం చూద్దాం. ఎక్స్ట్రా క్వశ్చన్స్ వచ్చేసి ఈ ఎక్స్ట్రా క్వశ్చన్స్ మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఇప్పుడు ఈ పీడిఎఫ్ అనేది నేను ఇప్పుడు
నేను ఇలా నైట్ వరకు ఎడిట్ చేస్తానండి. ఇక్కడ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేవి నేను కొన్ని ఎడిట్ చేయాలి, ఇంకా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి ఎడిట్ చేసిన తర్వాత నేను ఈ పీడిఎఫ్ అనేది మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఈ పీడిఎఫ్ అనేది నేను నైట్ నాకు వీలు కాకున్నప్పుడు, ఇక్కడ ఎడిటింగ్ చేసే టైం లేనప్పుడు, నేను మీకు 11th డేట్ నాడు మార్నింగ్ కల్లా ఈ పీడిఎఫ్ అనేది మీకు మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకే, ఇవి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అండి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ డిఫైన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, ఇవన్నీ ఎక్స్ట్రా క్వశ్చన్స్. ఇక్కడ అడ్వాంటేజ్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కొద్దిగా ఎడిట్ చేయాలి, నేను ఎడిట్ చేసి మీకు పీడిఎఫ్ అనేది మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంచుతాను. వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.